ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనము. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము గారు బాధలో, దుఃఖములో ఉన్నారు. అబ్రహాముకి ఆస్తి ఉంది, భార్య ఉంది, పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నా సరే కుమారుడు లేడనే ఒక బాధ ఆయన మనస్సులో ఉండిపోయింది. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, నువ్వు నాకు ఎన్నిస్తే ఏముందయ్యా, నా పనివారు నాకు వారసులు అవుతారు కదా, నాకు సంతోషము పరిపూర్ణంగా లేదు కదా అంటే దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా ఆయన? అసలు అప్పటికి ఇంకా కుమారుడన్న ఒక ఆలోచన కానీ, ఒక క్రియ కానీ ఏది సారము జీవితంలో కానీ అబ్రహాముకు కానీ కనబడలేదు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ గర్భవాసమును పుట్టబోయేవాడే నీకు వారసుడని. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థిస్తూ ఉన్నావు? అయ్యా, నా జీవితంలో ఇదిగో ఈ కష్టం తొలగట్లేదు, ఇదిగో ఈ ఇబ్బంది ఉండిపోయింది, ఈ వేదన ఉండిపోయింది, నా బిడ్డలు ఇంకా అలా ఉండిపోయారు, నా సమస్యలు ఇలా ఉండిపోయినాయి అని ఏ విషయములో నువ్వు చింతిస్తూ బాధపడుతూ ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు అబ్రహాము దగ్గర కూడా దేవుని వాక్యమని లేఖనంలో స్పష్టంగా ఉంది. ఈరోజు ఈ వాక్యము ద్వారా నిన్ను చూచిన నీ తండ్రి నిన్ను బలపరుస్తున్నాడు. నీ జీవితంలో ప్రభువు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. అది నీ ద్వారానే జరగబోతుంది. దేవుడు అనేక మందికి దీవెనకరంగా నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. దేవుని వాగ్దానాన్ని అబ్రహాము గారు నమ్మితే అది అతనికి నీతిగా ఎంచబడిందంట. ఎప్పుడు నమ్మాడో తెలుసా? దేవుడు బయటకు వచ్చి నువ్వు ఆకాశ నక్షత్రాలని లెక్కించు అనగానే ఆ మాటను వెంటనే నమ్మాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మాలి దేవుని వాగ్దానాన్ని. అవిశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టడంతోనే నీ జీవితంలో ఒక మార్పు ఈరోజు మొదలవబోతూ ఉంది. ఆమేన్. దేవుని మీద గొప్ప విశ్వాసంతో ఈరోజు ప్రార్థన చేయి. ఎస్, దేవుడు నాకు ఇచ్చాడు మాట. ఆనాడు అబ్రహాము గారు వాగ్దానాన్ని నమ్మి దానిని స్వతంత్రించుకున్నట్టుగా ఇదిగో ఈరోజు నా అప్పుల విషయంలో దేవుడు మాట్లాడాడు, నా కుటుంబ విషయంలో దేవుడు మాట్లాడాడు, ఈరోజు నా పర్సనల్గా ఉన్న ప్రాబ్లమ్స్తో దేవుడు నాతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడాడని నువ్వు నమ్మి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆనాడు అబ్రహాము జీవితంలో పరిపూర్ణమైన సంతోషం ఇచ్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా పరిపూర్ణమైన సంతోషం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. నువ్వు భయపడొద్దు. నేను ఈ పరిపూర్ణమైన ఆనందాన్ని చూడకుండానే, అనుభవించకుండానే నేను చనిపోతానేమో, నా దినాలు దగ్గర పడిపోతున్నాయేమో అని నువ్వు భయపడిపోతూ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమాత్రం అలా జరగదు. అబ్రహాము గారి జీవితం అంట నిండు వృద్ధాప్యమునకు వచ్చిన తర్వాత మంచి ముసలితనమును మరణించాడట. ఈరోజు నీ జీవితంలో కూడా కొంతమందితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మంచి ముసలితనం వచ్చేంత వరకు నువ్వు జీవిస్తావు, పరిపూర్ణమైన సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు దేవుడు అట్టి కృప నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.